నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఈ జాబితాలో చాలా వరకు చేర్చడంతో రైతులు చాలామంది ఇబ్బందులు పడ్డారు, కోర్టుకు వెళ్ళారు. చాలామంది ఆర్థికంగా కూడా చాలా రోడ్డు మీదకి ఎక్కి ఇబ్బందులు పడ్డ వార్తలు కూడా బయటకు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రైతుల సమస్యను కానీ ఈ నిషేధిత సంబంధించిన దానికి ప్రక్షాళన చేస్తాం, మార్పులు చేస్తాం, అనుకూలంగా చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా మరోసారి ఈ అంశం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఈ పిఓబి సంబంధించిన అంశాన్ని టేకప్ చేయడంతో మరోసారి ఈ అంశం వార్తలకు వచ్చింది. ఏముంది ఈ నిషేధిత జాబితా సంబంధించిన అంశం ఎందుకు తెరపైకి వస్తుంది, రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, సామాన్య ప్రజలు ఈ అంశం తెలుసుకోవాల్సిన అవసరం ఏముందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, నిషేధిత భూ జాబితా అంశం అనేది చాలా క్రిటికల్. చాలామంది ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చూసినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళడం, ఏడవడము, చాలామంది ఆర్థికంగా క్షీణించడం పెద్ద అంశం అయిపోయింది. ప్రతిపక్షాలు కూడా అదొక ఆయుధంగా మారిపోయింది. సో ఏంటి సార్ ఈ పిఓబి అంశం ఏంటి, ఏం జరుగుతుంది దీంట్లో, దీనికి అసలు కారణం ఏంటి? ఈ అంశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది నిషేధిత భూముల జాబితా. అంటే భూముల రిజిస్ట్రేషన్లు కాకుండా అంటే క్రయ విక్రయాలు జరగకుండా ఆపేటువంటి ప్రక్రియ. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22A కింద తయారు చేస్తారు. ఇందులో ఏముంటాయి అంటే ప్రధానంగా ప్రభుత్వ భూములని ఎవరు అమ్మకాలు కొనుగోలు చేయకుండా రూపొందించింది. దాంట్లోనే అసైన్డ్ భూములు కూడా ఉంటాయి. అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు దున్నుకోవడానికి లేదా వాళ్ళ వారసులకి సక్సెషన్ చేసుకోవడానికి వరకే ఉంటుంది, కానీ వాళ్ళు కూడా అమ్ముకోవడానికి వీల్లేదు. అలాగే ప్రభుత్వ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒక నియంత్రించడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ పిఓబి జాబితా, ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్. సార్ ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ. అయితే ఇందులో ఉన్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మనం ఎక్కడికైనా ఒక భూమిని కొనడానికి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీ పిఓబి లిస్ట్లో ఉందా లేదా అనేది ఫస్ట్ సెర్చ్ చేస్తారు. పిఓబిలో లేకపోతే మాత్రమే రిజిస్ట్రేషన్ అంటే సేల్ డీడ్ అవుతుంది, లేదా గిఫ్ట్ డీడ్ అవుతుంది, ఇంకోటి అవుతుంది. ఒకవేళ పిఓబిలో ఉంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, చేయరు. ఒకవేళ ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ చేసినా లేదా ఇప్పుడు వ్యవసాయ భూములు తహసీల్దార్ చేస్తున్నాడు కాబట్టి తహసీల్దార్ చేసినా చట్టరీత్యా నేరం అవుతుంది, శిక్షార్హులు అవుతారు. ఇది ప్రభుత్వ భూములను కాపాడడానికి చేసినటువంటిది. అలాగే ఇంకో అంశం కూడా ముడిపడి ఉంది. అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పడ్డప్పుడు కోర్టు కేసులు అవుతాయి. కోర్టు కేసు నడుస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకరు ఆ పట్టాదారు అమ్ముకోకుండా ఉండడానికి, అంటే అవతల వ్యక్తికి అన్యాయం జరగకుండా ఉండడానికి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి అంశాలను ఆ భూములు కూడా ఈ నిషేధిత జాబితాలో ఉంటాయి. అట్లాగే గవర్నమెంట్ ఎవరైనా స్వాధీనం చేసుకున్నటువంటి భూములు లేదా బ్యాంకులు తనఖాలో ఉన్నటువంటి భూములు కూడా ఈ పిఓబి జాబితాలో ఉంటాయి. అంటే తనఖాలో ఉన్నాయి కాబట్టి తనఖా పెట్టారు కనుక ఆ భూములను కూడా ఎవరు కొనొద్దు, అమ్మొద్దు. ఇదే పిఓబి జాబితా. సార్, పిఓబి గురించి సామాన్యులు ఎందుకు అవగాహన ఉంచుకోవాలి, ఎందుకు దాని గురించి తెలుసుకోవాలి, సామాన్యులు కానీ సామాన్య ప్రజలకు వచ్చే ఒరిగేది ఏంటి అసలు? ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అంశం ఇది. అసలు పిఓబి గురించి తెలియకపోతే మనం ప్రాపర్టీస్ కొనలేము, అమ్మలేము. ఓకే, ఫస్ట్ ఉన్నవి కాపాడుకోలేము. ఫస్ట్ ప్రైమరీ ఉన్నవి కాపాడుకోవాలి అంటే ఫస్ట్ మనం మన ప్రాపర్టీ మన పేరు మీద ఉందా లేదా. ఓకే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక 50 సంవత్సరాల క్రితం మీ నాన్న కొన్న ఆ భూమి ఇప్పుడు ప్రభుత్వ భూమిగా మార్చారు అట్లా. లేదా ఒక పోయిన సంవత్సరం 2 ఏళ్ల కింద ధరణి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన భూమి కూడా పట్టా భూమి అని మీరు కొన్నారు, కానీ ఇప్పుడున్న అధికారులు అది గవర్నమెంట్ భూమి అని ప్రొహిబిటెడ్లో పెడుతున్నారు. లేదా భూభారతిలో రిజిస్ట్రేషన్ జస్ట్ లాస్ట్ ఇయర్ మీరు భూమి కొన్నా పట్టా భూమి అని అన్ని రికార్డులు వెరిఫై చేసుకున్నా, కొనుగోలు చేశారు, స్టాంప్ డ్యూటీ కట్టారు, సేల్ డీడ్ అయింది, మ్యూటేషన్ అయింది, మీ పేరు మీదకి రెవెన్యూ రికార్డులో మార్చారు, మీకు కొత్త పాస్బుక్ వచ్చింది, అయినా కూడా అది పట్టా భూమి కాదు ప్రభుత్వ భూమి అని ఇప్పుడు కొత్తగా పిఓబిలో ఉండొచ్చు. అందుకే
ఈ పిఓబి గురించి తెలుసుకోకపోతే కష్టం. ఎందుకు అంటే ఒక్కసారి మీది పట్టా భూమి ప్రభుత్వ భూమిగానో లేదా వివాదాస్పద భూమిగా మారింది అంటే అది విలువనే పడిపోతుంది. ఎప్పుడు దాన్ని ఆ భూమికి సంబంధించిన అంశం వివాదంగా మారుతుంది. అంటే మార్కెట్లో వాల్యూ పడిపోతుంది. అందుకే పిఓబి గురించి అవగాహన ఎంత ఉంటే అంత మంచిది. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కాదు, మొట్టమొదటిగా రైతులకు కూడా అవసరం. ఎగ్జాంపుల్ 50 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టినవి కూడా ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ నిన్న మొన్ననే భువనగిరిలో పెద్ద ధర్నాలు జరుగుతున్నాయి, అట్లాగే జనగాంలో అయినాయి, జస్ట్ బోడుప్పల్లో కూడా ప్లాట్లు కొన్నారు, అది లేఅవుట్ ప్రకారం ఉంది, పర్మిషన్లు తీసుకున్నారు, ట్యాక్సెస్ కడుతున్నారు, వాళ్ళకి రోడ్లు వేసారు, అన్నీ వేసారు, కాలనీలు ఏర్పడ్డాయి, ఇప్పుడు అవి ప్రొహిబిటెడ్లో ఉన్నాయి. ఇలాంటి అది ఎందుకున్నాయి, దాన్ని ఎట్లా చేసుకోవాలి అనేది తెలుసుకోకపోతే కష్టం. సరే, ఒక 2 అంశాలు మీరు చెప్పారు సార్. ఒకటి రైతులకు సంబంధించి కొన్ని ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళది ఒక్కసారిగా ఈ 2-3 ఏళ్లలో పిఓబి లిస్ట్లో రైతులదే పడిపోతుంది. ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు కూడా ప్లాట్ కొనుక్కుంటున్నారు, రిజిస్ట్రేషన్ అవుతుంది, లేఅవుట్ అవుతుంది, అంతా అంటే ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ అంతా రెవెన్యూ శాఖే మొత్తం అన్ని రకాల యాక్సెప్టేషన్ ఇచ్చినాక చివర్లో ఎందుకు ఈ యొక్క వివాదం అవుతుంది, ఎందుకు ఈ పిఓబి లిస్టులో ఎట్లా పడుతుంది, ఏం సార్ అసలు అధికారాలు ఎట్లున్నాయి, ఏం చెప్తుంది అసలు చట్టం? పిఓబి లిస్ట్ అంటే భూముల క్రయ విక్రయాలను నిషేధించేటువంటి జాబితా రూపొందించడంలో సరైన పద్ధతులు అధికారులు అనుసరించడం లేదనేది ఆరోపణలు ఉన్నాయి. అది నిజానికి వాస్తవం కూడా. చట్టం ఏం చెప్తుంది అని అంటే రికార్డులు వెరిఫై చేసి అది ప్రభుత్వ భూమి అయితే పిఓబి జాబితాలో పెట్టాలి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే సేత్వార్ చూస్తారు, సేత్వారో కాసరా పహానీ అని చూస్తారు. ఈ సేత్వార్ కాసరా పహానీలు 75 ఏళ్ల కింద మనం హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిసినప్పుడు ఆ తర్వాత జరిగిన రికార్డులో తయారు చేసినటువంటి రికార్డులు అవి. అప్పటి పాత రికార్డులు వీళ్ళు ప్రామాణికంగా చేసుకుంటున్నారు. కానీ 1960లోనో 70లోనో ఆ భూమి పట్టాగా మారింది. అది ఎవరు మార్చారు, ఎట్లా మార్చారు అనేది అది అధికారులే తేల్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1958 వరకు అది సర్కార్ గైరాని అనో లేదా సర్కారీ అనో ఇంకేదైనా ఉండొచ్చు, పశువులను మేపుకోవడానికి వదిలేసినటువంటి భూమి అనో ఉండొచ్చు. ఆ భూమి ఆ తర్వాత పట్టాగా ఎవరో మార్చారు. ఆ ఎవరు మార్చే అధికారం ఎవరికి ఉంది అంటే అప్పుడున్నటువంటి రెవెన్యూ యంత్రాంగానికే ఉంది. ఆ తర్వాత కాలానుగుణంగా 75-78 ఏళ్ల వరకు పట్టా వచ్చింది. ఇప్పుడు సేత్వారో కాసరా పహానీ ప్రకారమే మేము క్లాసిఫికేషన్ నిర్ధారిస్తామని రూపొందిస్తున్నారు. దీనివల్ల జరుగుతున్నది ఏంటి అంటే ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలంలో ఒకసారికి ల్యాండ్ ఉంది. ఆ సారుకి ఆయన కొన్న భూమి కూడా కాదు, వాళ్ళ నాన్నగారు కొన్నారు. అంటే దాదాపు 1958లో 57లను కొన్నారు. నేను పహానీలన్నీ చెక్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పట్టా ఉంటుంది. ఇప్పుడు భూభారతికి వచ్చేసరికి అది ఖారీజ్ ఖాతా ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని నిషేధిత జాబితాలు పెట్టారు. మరి ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? కొన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనా, లేకపోతే అప్పట్లో ఖారీజ్ ఖాతా అయితే దాన్ని పట్టాగా మార్చినటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలా? ఇప్పుడు దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్ అవుతుంది? ఇన్ని ట్రాన్సాక్షన్స్కి బాధ్యులు ఎవరు? అట్లనే కోకొల్లల ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నల్గొండ జిల్లాలో రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో కోకొల్లలు ఉన్నాయి. అంటే 1956, 57, 60 నుంచో బిఫోర్ చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, ఆ తర్వాత చూసుకుంటే పట్టా ల్యాండ్ ఉండొచ్చు. అప్పటి నుంచి 70 ఏళ్ల పాటు రికార్డులు సరి చేయకుండా ఎన్నో ట్రాన్సాక్షన్స్ అంటే క్రయ విక్రయాలు అయినాయి. ఆ క్రయ విక్రయాలు కూడా ఏదో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాలే, అన్నీ కూడా లీగల్గా స్టాంప్ డ్యూటీ కట్టి సేల్ డీడ్ చేసుకొని కొనుగోలు చేశారు. ఇప్పుడు 50-60 ఏళ్ల తర్వాత మీ ల్యాండ్ నీది కాదు, ఇది ప్రభుత్వాన్ని అంటే అతను ఎక్కడ పోవాలి? ఇది చాలా అన్యాయం. ఇది అసలు రూల్ నిజానికి కాసరా పహానీ, సేత్వార్ ప్రామాణికంగా భూమి క్లాసిఫికేషన్ని నిర్ధారించొద్దు అని సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయని భూమి సునీల్ సార్ లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ దాన్ని తీసుకోవట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ROR 2025, దీనికంటే ముందు ROR యాక్ట్ 2020 యాక్ట్. ఈ ROR 2020 యాక్ట్లో ఏముంటుంది అని అంటే రెవెన్యూ డాటాని
1971 ROR యాక్ట్ ప్రకారం తయారు చేసినదే మేము అప్లోడ్ చేసాము అని చట్టంలో ఉంటుంది. కానీ ఇప్పుడు నిషేధిత భూముల జాబితాకు వచ్చేసరికి ఏమో సేత్వార్ ప్రామాణికం అంటారు. అంటే భూముల డాటాను అప్లోడ్ చేసేటప్పుడేమో ఈ 1990కి సంబంధించిన పహానీల ప్రకారం డాటాను అప్లోడ్ చేస్తారు. నిషేధిత జాబితాలకు వచ్చేసరికేమో సేత్వార్ అంటే 1952, 54, 56 మధ్యలో ఉన్నటువంటి పహానీలు చూసి చేస్తామంటారు. అంటే ఈ మధ్యలో ఈ 70 ఏళ్ల కాలంలో జరిగినటువంటి లావాదేవీలకు బాధ్యులు ఎవరు? ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది అసలు క్వశ్చన్. దీనివల్లనే వివాదాస్పదం అవుతుంది. సార్, ధరణి తీసుకొచ్చినప్పుడు కూడా ధరణి దగ్గరుండే అప్పటి వరకు ఉన్న నడుస్తున్న వాటిని కూడా ఒక్కసారిగా నిషేధిత భూముల అంశం బాగా తెరపైకి వచ్చింది. కోర్టుకు వెళ్ళడం అంటే ఒక రైతు కంటే సాధ్యం కాని పని, చాలా ఆర్థికంగా కూడుకున్న పని, వ్యవసాయాన్ని వదిలిపెట్టి రావడం ఇంకా కష్టమైన పని. ఇప్పుడు మరి భూభారతి ఈ సందర్భంలో కూడా మరోసారి నిషేధిత జాబితా అంశం కూడా మరోసారి తెరపైకి వస్తుంది. ఎట్లా చూస్తారు సార్? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ధరణి పోర్టల్ రూపొందించినప్పుడు డాటాను అప్లోడ్ చేసినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి. అవి చక్కదిద్దే మార్గంలో లక్షల మంది బాధితులయ్యారు. వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పరిష్కారం కాలే, ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఉన్నాయి. రకరకాల సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య. పిఓబి సమస్య అనేది అతిపెద్దది. అంటే పట్టా భూములని ప్రభుత్వ భూములుగా మార్చినటువంటివి చాలా ఉన్నాయి. అయితే రీసెంట్లీ ధరణి వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడింది. అంటే పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా రాశారు, మీరు నమోదు చేశారు అని రైతులు అప్లై చేసుకున్నారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఎవరు చూడాలి? రికార్డులు పరిశీలించాల్సిన బాధ్యత తహసీల్దార్ది, ఆర్డీఓది, కలెక్టర్ది. కానీ ఇక్కడ జరిగింది ఏంది? నిషేధిత జాబితాల నుంచి నా భూమిని తొలగించండి అని ఎవరైనా అప్లై చేస్తే దానికి తహసీల్దార్ నుంచి సమాధానం ఏమొస్తుందంటే, నీ భూమి పట్టా భూమి అని నువ్వే రుజువు చేసుకో. అంటే ఎట్లా రుజువు చేసుకోవాలి? ఈ వరుసగా పహానీలన్నీ నీకు సబ్మిట్ చేయాలి. నాలంటోడు ఏం చేస్తాడు? సమాచార హక్కు చట్టం కిందనో లేకపోతే ఇంకో రూపకంగానో పాత రికార్డులన్నీ జిరాక్స్లు తీసుకొచ్చి తహసీల్దార్కి సబ్మిట్ చేసి, అయ్యా ఇగో నేను కొనుగోలు చేసిన భూమి ఇది నాకు ఎవరు దారాదత్తం చేయలేదు, నేను కబ్జా చేసిన భూమి కాదు, ఇది సేల్ డీడ్ ప్రకారం నేను కొన్నాను, లేదా మా నాన్న కొన్నాడు, లేదా మా తాత కొన్నాడు అని అవన్నీ రికార్డులు సబ్మిట్ చేసినప్పుడు ఒక 40 ఏండ్లో 30 ఏండ్ల నుంచి పట్టా ఉంటే పిఓబిలో నుంచి తొలగించి పట్టాగా మార్చారు. ఇది కొన్ని లక్షల ఎకరాలు ఇట్లా మార్చారు. కొన్ని లక్షల మందికి న్యాయం జరిగింది కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూపొందించే పిఓబి జాబితా అంటే కోర్టు ఆదేశాల మేరకే కొత్తగా రూపొందిస్తున్నారు. కానీ ఇక్కడ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించడం లేదు అనేది ఉన్నటువంటి ఆరోపణలు. ఎందుకు పాటించట్లేదు అని అంటే ఇదే సేత్వారు, కాసరా పహాని ఆధారంగానే మేము ప్రభుత్వ భూమిని గుర్తిస్తాం అనే దగ్గరనే చిక్కొస్తుంది. అంటే నిన్నమన్నా ఉన్నటువంటి పట్టాభూమి జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు పట్టాభూమి ఉంటుంది, ఇప్పుడు అది ప్రభుత్వ భూమిగా మారిపోతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ అక్కడే ఉన్నాడు, మ్యూటేషన్ చేసిన తహసీల్దార్ అక్కడే ఉంటాడు, అదే తహసీల్దార్ ఇది పట్టాభూమి కాదు ప్రభుత్వ భూమి అని నమోదు చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం! ఇది ప్రభుత్వం చేయమన్నటువంటి పని కాదు. ఇది మంత్రి గారో సీఎం గారో చేయమన్నటువంటి పని కాదు. ఇది ప్యూర్లీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే చాలా మంది పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారుస్తున్నారు. ఇప్పుడు అవన్నీ అప్లోడ్ అయితే మళ్ళీ ఒకసారి గందరగోళం నెలకొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మామూలు గందరగోళం కాదు, మళ్ళీ కొన్ని లక్షల మంది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకోగానే ఈ తహసీల్దార్లో లేదా ఆర్డీఓలో వెంటనే పరిశీలించి న్యాయం చేస్తారనే నమ్మకం అయితే రెవెన్యూ యంత్రాంగం మీద లేదు. అంటే ఎగ్జాంపుల్, నేనే 14 నెలలు తిరిగితే తప్ప నా పట్టా భూమి ప్రభుత్వం నేను ఒక్కడనే కాదు. జస్ట్ ఇటీవల మీడియా అకాడమీ భూముల సంబంధించిన అంశాల మీద ఒక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది ఒకరోజు. దీంట్లో అన్ని జిల్లాల నుంచి, రూరల్ ఏరియా నుంచి 100 మంది జర్నలిస్టులు శిక్షణకు వస్తే దాంట్లో 50కి పైన భూబాధితులే ఉన్నారు. అంటే జర్నలిస్టులు కూడా భూబాధితులే. అంటే వాళ్ళు కూడా రూరల్ ఎవరికి అతీతం కాదు. ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు బాధితులుగా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గతంలో ధరణి పోర్టల్లో ఉన్నటువంటి వ్యవహారంలో ఒక మంత్రే ప్రభుత్వం మీద కేసు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అట్లా అంటే సేమ్ ఇదే జాబితా, నిషేధిత జాబితా నుంచి తన భూమిని తొలగించాలి అని హైకోర్టును ఆశ్రయించినటువంటి మంత్రి కూడా ఉన్నాడు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు అని అంటే తన పట్టా భూమి నీది కాదు అంటే ఆ రైతుకి ఎట్లుంటది? ఇది ఎమోషనల్ థింగ్. అంటే తన జీవితం అంతా కష్టపడ్డ లేదా తన ప్రాణం అంతా అందులోనే ఉంటుంది భూమి. నీ భూమి కాదు ఇది అంటే మీ నాన్న నుంచి నీకు రావచ్చు, లేదా నువ్వే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు భూముల విలువ పెరిగింది, లేదా ఆ భూమి తనకు ఆధారమైనప్పుడు నీ భూమి నీది కాదు, ఇది ప్రభుత్వ భూమి అని జాబితాలో బ్లాక్ చేసి పెట్టేస్తే, పోర్టల్లో బ్లాక్ చేసి పెట్టేస్తే తనకు అమ్మడానికి ఇప్పుడు అవసరం లేకపోయినా సరే చూసుకోవడానికి అది నిషేధిత జాబితాలో ఉంది నీ భూమి అని సొసైటీ అన్నదనుకోండి, తన భూమి విలువే పడిపోతుంది, తన భూమి విలువ 0 అవుతుంది. అంటే ఇది ఎమోషనల్ థింగ్. రైతుకి భరోసానిచ్చేటువంటి వ్యవహారం ఇది. అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని వ్యవహారాన్ని అంటే రూపొందిస్తే కుదరదు. ఇది గ్రామాల్లో అధికారులు పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించినా, లేదా అట్లీస్ట్ ఓల్డ్ రికార్డు పరిశీలించి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది పట్టాగా ఉంది అనేదన్నా క్రైటీరియాగా తీసుకోవాలి. కనీసం 20 ఏండ్ల నుంచి పట్టాగా ఉందా, 30 ఏండ్ల నుంచి ఉందా, 40, 50, 60 ఏండ్ల నుంచి పట్టాగా ఉన్నటువంటి భూమిని కూడా నువ్వు ఇప్పుడు ప్రభుత్వ భూమి అని అంటే ఎట్లా సమంజసం అవుతుంది? అందుకే రైతాంగం బాధపడకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. సార్, రైతుకు భూమికి ఒక పెద్ద అనుబంధం ఉంటుంది. ఎంత అనుబంధం అంటే కుటుంబానికంటే ఎక్కువ కూడా మొత్తం తన సమయం అంతా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. వ్యవసాయం, జంతువులు. పంట చివరి నిమిషం దాకా కూడా బిక్కుమంటూ భయపడాల్సిన పరిస్థితి. ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, పంట ఏ రకంగా పండుతుందో తెలియదు. దాదాపు అందరు నష్టపోయే పరిస్థితి. కానీ వ్యవసాయం తప్ప వేరే ఏం చేసుకోడు, దాని మార్కెటింగ్ కూడా తెలియదు. ఎంతసేపు వచ్చిన పంటను మళ్ళీ దళాలకు అమ్మడం, నష్టపోవడం ఇదే జరుగుతుంది. మళ్ళీ రొటీన్ అదే జరుగుతుంది. కొన్ని ఏళ్ళుగా భూమితోని ఒక అనుబంధం ఏర్పడ్డ రైతుకు, మీరు అన్నట్టు 50 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తి, ఆ భూమి అందరికీ తెలుసు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ భూమిని ఇది కాదు, ఇది నిషేధిత జాబితా లేకపోతే ఇంకో జాబితా అని చెప్తా ఉంటే ఏంది సార్ పరిస్థితి? రైతులు ఎక్కడికి వెళ్తారు? అదే ఒక రైతు ఎమోషన్ని, తన ఆవేదనని గుర్తించకపోతే ఈ అధికారులకు అధికారం ఎందుకో ఎవరికి అర్థం కాదు. ఒక జర్నలిస్ట్గా, ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా కోకొల్లలు ఉదాహరణలు నేను చెప్పగలను. ఒక్క పట్టా భూమి ప్రభుత్వ భూమిగా నమోదైతే దాన్ని మళ్ళీ తొలగించాలి అని అంటే సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. అంత ఈజీ కూడా కాదు. ఎందుకు అంటే అప్లై చేయంగానే తహసీల్దార్ అయితే ఆ పని చేయడు. నువ్వే ప్రూవ్ చేసుకో అంటాడు. చేయొచ్చు, కానీ అంత తీరిక, అంత ఓపిక ఏ తహసీల్దార్కి, ఏ ఆర్డీఓకి ఉంది? ఇప్పుడు నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి అంటాడు. కాబట్టి నెలల తరబడి తిరిగితే తప్ప పనులు. ఇక్కడ సమస్య ఏంటంటే కాస్తో కూస్తో చదువుకున్నటువంటి వాళ్ళైతే పాత పహానీలు వరకు రికార్డులు అన్నీ వెరిఫై చేసుకుని అవన్నీ జిరాక్స్లు సబ్మిట్ చేసి చేయగలుగుతున్నారు. అట్లా కూడా ఇప్పుడు ఏమంటాడు, సేత్వార్ అంటాడు. సేత్వారు కాసరపాని అక్కడే కూర్చున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన రికార్డులు ఎవరు ట్యాంపరింగ్ చేసిరు, ఎవరు దాన్ని పట్టా అని మార్చిరు, ఇప్పుడు ఆ నుంచి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు భూములు కొనుగోలు చేసిన ఈ వీళ్ళ మీద ఎందుకు ఈ బర్డెన్, ఎందుకు ఈ భారం? ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఎట్లాగైతే లక్షల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వచ్చిందో, ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేసేటువంటి ఈ పిఓబి లిస్టులు అప్లోడ్ చేస్తే కనుక మళ్ళీ లక్షల మంది ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ధరణి అప్పుడు చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఏదో అప్లోడ్ చేసుకున్నారు, దాదాపు ప్రాసెస్ అయిపోయింది. కానీ మళ్ళీ కొత్తగా ఈ పిఓబి కొత్తగా రూపొందిస్తున్నారు అనగానే మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది ప్రాసెస్లో. మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అక్కడ చివరి దాకా వచ్చే దగ్గరికి మళ్ళీ ఫస్ట్ నుండి వచ్చి మళ్ళీ గొడవ స్టార్ట్ అయిన పరిస్థితి వచ్చింది. అట ఏంటి సార్ ఇది? ఇప్పుడు ధరణి పోర్టల్లోనే సేమ్ ఇదే పరిస్థితి. పట్టా భూములను ప్రభుత్వ భూములుగానో ఇంకో రకమైన భూములకు, వక్ఫ్ భూమో, ఎండోమెంట్ భూమియో, భూదాన్ ల్యాండ్ అనో నమోదు చేసినప్పుడు రైతులు కొంతమంది అప్లై చేసుకున్నారు. దాన్ని మళ్ళీ కొన్ని నెలల పాటు తిరిగితే అది పట్టా భూమిగా మారింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళా ప్రభుత్వ భూమిగా కొత్త పిఓబిలో నమోదు చేస్తున్నారు. అంటే అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాల కిందనే మార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తారు. అంటే ఇంకా అది ప్రాసెస్ రాలే. ప్రస్తుతానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్లో ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులను అప్లోడ్ చేసి పెట్టారు.
ఆ అప్లోడ్ చేసిన లిస్టులలో ఈ పాత గతంలో ఉన్నటువంటి రివైజ్ చేసుకున్నటువంటి అన్ని భూములు కూడా మళ్ళీ సేత్వార్ ప్రకారం కాసరా పహాని ప్రకారం అంటూ గవర్నమెంట్ భూములుగా నమోదు చేశారు. ఇప్పుడు నేను కొంతమంది అధికారులను అడిగిన, అతను ఏమంటాడంటే నేను 2 సంవత్సరాల క్రితమే ఈ సమస్యను ఫేస్ చేశాను, అప్లై చేశాను, 4 సార్లు అప్లై చేసిన, ఇది నా దగ్గర ఉన్న సేల్ డీడు ప్లస్ పాత పహానీలు, నా మ్యూటేషన్ ఆర్డరు, పాత పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు అన్నీ సబ్మిట్ చేసిన, చేయించుకున్నా నేను. అంటే ప్రభుత్వ భూమి కాదు నాది, పట్టా భూమి అని మార్చేశారు. ఓకే, ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ ఎందుకు పెట్టినారంటే ఆ కాగితం దే అంటాడు, ఆ సర్టిఫికెట్ ఉందా, ఆ ఆర్డర్ కాపీ ఉందా నీ దగ్గర అంటాడు. అసలు ధరణిలో ఎప్పుడు ఎవరికి ఆర్డర్ కాపీ ఇవ్వలే. కొన్ని లక్షల అప్లికేషన్స్ అయినాయి, ఏవి కూడా బ్యాక్ ఎండ్ చేశారు తప్ప రైతుకి ఆ సమ్మరీ ఏది ఇవ్వలే. అంటే అధికారులు చేసే కరస్పాండెన్స్ అయితే ఏదైతే ఉందో అది రైతులకు ఎక్కడ ఇవ్వలే. అప్లై చేయడం, దాన్ని సెటరేట్ చేసుకోవడం అంతవరకే తప్ప ఆర్డర్ కాపీ ఇవ్వడము అట్లాంటిది ఎక్కడ జరగాలి. ఇప్పుడు కొత్తగా ఆర్డర్ కాపీ అడుగుతారు. ఆర్డర్ కాపీ ఎక్కడి నుంచి తేవాలి? ఆర్డర్ కాపీ ఉండదు, బ్యాక్ ఎండ్లో చేశారు అన్ని. ఇప్పుడు అట్లీస్ట్ ఏం చేయాలి, పహానీలు చూడాలి. పహానీలు చూసి ఎన్ని సంవత్సరాల వరకు పట్టా భూమిగా ఉందో దాన్ని నిర్ణయించాలి. సరే, డిజిటలైజేషన్ తోనే అసలు మామూలు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని గత సర్కార్ చెప్పింది. కానీ ఈ భూముల డిజిటలైజేషనే అసలు రైతుల పాలిట కానీ సామాన్యుల పాలిట పెద్ద సమస్యగా మారింది అని చాలా మంది చెప్తుంటారు. నిజమేనా? అసలు డిజిటలైజేషన్కి ఈ సమస్యలకు సంబంధమే లేదు. డిజిటలైజేషన్ అనే ప్రాసెస్ చేయాల్సిందే. మనమంతా అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి భూ రికార్డులో డిజిటలైజేషన్ కావాల్సిందే. దానికి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు పిఓబి లిస్టుల తయారీలో మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. కొత్త మార్గదర్శకాలు ఎట్లుండాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేత్వారు కాసరా పహాని ప్రామాణికంగా తీసుకోకుండా ఆ తర్వాత ఎన్నేళ్లుగా పట్టా భూమిగా ఉంటే అది పట్టా అవుతుందో ఒక నిర్ణయం తీసుకురావాలి. అప్పుడే ఈ న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు. అది ఎవరు చేయాలి? హైదరాబాద్లో కూర్చున్నటువంటి సీనియర్ ఐఏఎస్లు గైడ్ లైన్స్ ఇవ్వాలి, గైడ్ లైన్స్ రూపొందించాలి. అది సీసీఎల్ఏ కావచ్చు, రెవెన్యూ సెక్రటరీ కావచ్చు, లేదా చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఇది జరగాల్సిన పని. ఇది మంత్రి గారికో సీఎం గారికో సంబంధమే లేదు. పాపం వాళ్ళు రైతుల సమస్యలని సత్వరం పరిష్కరించాలి అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అధికారులు రివ్యూ చేసిన ప్రతి సందర్భంలో ఏంటంటే, ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించి రైతులకు సత్వరం న్యాయం చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆదేశించారు. కానీ అది మాత్రం జరగట్లేదు. అంటే ఇక్కడ చేయాల్సిన పని ఒకటి, చేస్తున్నది ఒకటి. అంటే ఎక్కడ గ్యాప్ ఏర్పడుతుంది అంటే, సరైనటువంటి గైడ్ లైన్స్ అనేది రూపొందించకపోవడం అనే ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పింది, ఏదో ఒక సంవత్సరంలో ఖారీజ్ ఖాతా అని ఉంటే ఇక అది ఏదో 1956లోనో ఏదో ఒక సంవత్సరం ఖారీజ్ ఖాతా ఉంది. ఎప్పుడో ముందు వెనుక పట్టా భూములు ఉన్నాయి. పట్టా 2025 వరకు కూడా పట్టా ఉంది. ఇప్పుడు అది ఖారీజ్ ఖాతా ఉంది కనుక ప్రొహిబిటెడ్లో పెడతా అంటే ఎట్లా రైతుకి ఏం సంబంధం? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఉన్నతాధికారులు ఆలోచించాలి. లేకపోతే లక్షల మంది రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఆందోళనకు గురవుతారు. ఇది భూమి సమస్య అనేది అది ఎమోషన్కి సంబంధించింది. రైతుకు ప్రాణం. రైతుకు ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ సెక్టార్లో బోడుప్పల్లనే ఉంది. వాళ్ళు ప్లాట్లు ఎప్పుడో కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వాటిని ప్రొహిబిటెడ్లో పెట్టడం వల్ల ఏం ఉపయోగం? ఏం ఈ భూములు కూడా ఏం సాధించలేరు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు వచ్చేటువంటి లాభం కూడా ఏం లేదు. ఇక్కడ లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడతారు తప్ప ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇబ్బంది లేదు. ఏం లాభం కూడా లేదు. ఒక సఫర్ అయ్యేదెవరంటే హక్కుదారులు, భూ హక్కుదారులు మాత్రమే సఫర్ అవుతారు. ఎందుకంటే తన భూమిని మళ్ళీ పట్టా అని నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలి అంటే తిరగాలి అని అంటే ఎవరు ఇప్పుడు ఖాళీగా ఎవరున్నారు? ఈ పని కోసం ఖాళీ ఒకవేళ తిరుగుతారు, కానీ మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ మానసిక క్షోభ అనేది ఆత్మహత్యలు చేసుకున్నారు. మానసిక క్షోభ అంటే ఒక రైతు తన కొనుగోలు చేసిన భూమి లేదా తన తండ్రి వారసత్వంగా ఇచ్చినటువంటి భూమి, పట్టా భూమిని
అది ప్రభుత్వ భూమి అని అంటే ఆ రైతుకి ఎంత ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది అనేది కలెక్టర్లు ఆలోచించాలి, సిసిఎల్ఏ గారు ఆలోచించాలి, రెవెన్యూ సెక్రటరీ ఆలోచించాలి, చీఫ్ సెక్రటరీ ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రైతులకు సత్వర న్యాయం చేయమని అంటున్నారు. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు మాత్రం అది దీర్ఘకాలిక అంటే పొడిగించేటట్టుంది తప్ప సత్వరం అయితే అయ్యే అవకాశం లేదు. సార్, ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ప్లాట్ కొన్ని అది పిఓబి లిస్ట్లో పడ్డా, ఒక రైతు సంబంధించిన భూమి అయినా కానీ నిషేధిత జాబితాలో పడ్డా, ఒక సామాన్యుడు తన భూమి అనుకున్నది అది కాదనుకుంటే అది తిరిగి మళ్ళీ మామూలుగా తన భూమి కావాలని చేసే ప్రయత్నంలో ఎంత కష్టం ఉంటుంది సార్? మామూలుగా ఉండదు. ఆ రైతుకి నరకమే కనిపిస్తుంది. అంటే నిద్రపోలేడు, తిండి కూడా తినలేడు. అంటే నా భూమి నిషేధిత జాబితాలో ఉంది, నా భూమి ప్రభుత్వ భూమి అని పడింది అని నలుగురికి చెప్పుకొని తిరగాల్సి వస్తుంది. ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఒక్కరి చుట్టూ కాదు, జీపీఓ, రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్, ఇంతమంది దగ్గరికి తిరుగుతూనే ఉండాలి. పని అయ్యేదాకా తన మనసులో ఉండదు. తను ఇంకేం పని చేయలేడు కూడా. అందుకే చెప్పాను కదా, ఇది మానసిక క్షోభకు గురవుతారు. అందుకే అంటున్నా, అధికారులు పునరాలోచించాలి. పిఓబి జాబితా రూపకల్పనలో సరైన మార్గదర్శకాలని విడుదల చేయాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యం, సీఎంగా ఈ ప్రభుత్వము పెట్టుబడులను తెలంగాణకు రప్పించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్తున్నారు, ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లు అయినాయి, చాలా రకరకాల వేదికల మీద పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిగ్గా ఉండాలంటే అసలు ఫస్ట్ మీరు భూమి రికార్డులే సరిగ్గా లేనప్పుడు, ఈ వివాదాస్పద భూములు ఉన్నాయి ఇక్కడ అని తెలిసినప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? అందుకే ఫస్ట్ రెవెన్యూ రికార్డులను, భూ రికార్డులను సెటరైట్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అది ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది, పిఓబి జాబితా రూపకల్పనలో మార్గదర్శకాలను విడుదల చేయాలి. ఒక్కసారి సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినటువంటి సూచనలను ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాతనే ఈ పిఓబి జాబితాలు తయారు చేస్తే బాగుంటుంది. లేదంటే మరోసారి రైతులను ఇబ్బంది పడేటట్టు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకునేటట్టుగా చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా భూమి సంబంధించిన ఏదైతే ఈ నిషేధిత భూ జాబితా సంబంధించిన విషయాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఇటు రైతులు అలాగే సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక రెవెన్యూ వ్యవస్థను మంచిగా ఉండాలనే ఉద్దేశంతో భూభారతి తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని కారణాల వల్ల మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి కూడా చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇప్పటికైనా ఏదైతే ఈ పిఓబి కొత్త జాబితా రూపొందించే విషయాల్లో మాత్రం మంచి మార్గదర్శకాలు తీసుకురావాలి. వాస్తవ పరిస్థితులు ఏంటి, అలాగే ఫీల్డ్ విజిట్ ద్వారా మాత్రం వాస్తవ పరిస్థితులు తగ్గట్టు మేలు చేసే విధంగా మాత్రం వీటిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని కూడా సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, లేకపోతే గత సర్కార్ లాగానే మళ్ళీ తీసుకొచ్చి వివాదాస్పదం చేసి రైతుల్ని మళ్ళీ ఇబ్బందులు పట్టేలాగా చేస్తుందా, లేకపోతే కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తుందని మాత్రం త్వరలో తెలిసే ఒక అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.